తీసుకొనొస్తూ ఉండేది. అనుకుంటా. తర్వాత తర్వాత 10 డేస్ గ్యాప్‌లో ఒక 1 వీక్ గ్యాప్‌లో అలా వచ్చేస్తూనే ఉండేది. అస్తమానం వచ్చేదండి. ఇది హ్మ్. వాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా కంట్రోల్ అయింది సార్. ఇంకా వెరీ గుడ్. సో మీరు ఇప్పటి మీరు వరకు క్లాట్స్ కూడా కరిగాయి అన్నారు మేడం. ఎలా చెప్పగలిగారు? ఆ! మీరు రిపోర్ట్‌లు తీసుకున్నారా? ఆ! అంటే రిపోర్ట్స్ అవి ఉన్నాయండి. అది మేము చేయించామండి. టెస్ట్ అది చేయించాము. అప్పుడు మీద కొంచెం చాలా వరకు రికవర్ అయ్యాయండి. హుహు. ఫిట్స్ అయితే రావట్లేదు. రికవరీ అయితే చాలా బాగా కనిపించింది. వెరీ గుడ్. సో ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఎట్లున్నాయమ్మా పేషెంట్‌కి ఇప్పుడు? అన్నీ బీపీ అది ఏమీ లేదండి. చాలా నార్మల్‌గా ఎన్ ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయనకిప్పుడు ఓకే. 79 ఇయర్స్ అండి. 79 ఇయర్స్ అండి. చాలా హెల్తీగానే ఉంటారండి. మిగతా ఓకే. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఒక రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ ఏసారు? ఎంత కాలం నుంచి వాడుతున్నారు? అందరికి అర్థం కావాలని అడుగుతున్నానమ్మా. ఓకే. ఇంతకు ముందర 8 మంత్స్ వాడానన్నాను కదా సార్! అప్పుడైతే మార్నింగ్ 3 ఈవినింగ్ 3 6 ఇచ్చేదాన్నండి. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్నింగ్ 2 క్యాప్సూల్స్, ఈవినింగ్ 2 క్యాప్సూల్స్ వేస్తున్నాను. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఓహ్! ఈ చాలా 8 మంత్స్‌గా మీకు ఎప్పుడు కూడా ఫిట్స్ అనేది రాలేదు. 8 మంత్స్ ఇంతకు ముందర ఇంచుమించుగా మేము 1 ఇయర్ దాటిందండి. ఇంచుమించుగా మావయ్య గారికి 77, 76 ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు 7 మంత్స్, 8 మంత్స్ అలా వాడాము. హ్మ్. అప్పటినుంచి కూడా అప్పుడు వాడిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఇంక సరిపోతుందన్నారు. కోర్స్ అయిపోయింది. ఇంక సరిపోతుందన్నారు. ఆ హ్మ్. తర్వాత నుంచి ఇంతవరకు కూడా ఫిట్స్ రాలేదండి. 2, 3 హుహుహు. ఇయర్స్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అయినట్టుందండి ఆపేసి. హ్మ్. ఇంతవరకు ఫిట్స్ అనేవి రాలేదండి. ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్. సో మా క్యాప్సూల్స్‌ని కూడా ఇప్పుడు కొద్దిగానే వాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫిట్స్ అనేది రాకుండా ఉంది. అంటే ఇప్పుడు ఫిట్స్ అనేది రావట్లేదు. కొంచెం మొన్న ఎండలకి కొంచెం ప్రాబ్లమ్‌గా ఉండి కొంచెం డీహైడ్రేట్ అవ్వడం, కొంచెం నీరసంగా ఉండడం ఈ ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల సజెస్ట్ చేశారు వాడితే బావుంటుంది అని. ఇంకా అందుకని ఓకే. వాడుతున్నాం. ఇప్పుడు జస్ట్ హెల్త్ కొంచెం బావుండాలని చెప్పి వాడుతున్నాం అన్నీ. వెరీ గుడ్ అండి. థాంక్ ఓరి యూ అమ్మా. అవ్వడం. థాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరికైనా దీన్ని చెప్పచ్చా? ఫిట్స్ ఉన్నటువంటి వాళ్ళకి, బీపీ ఉన్నటువంటి వాళ్ళకి. మీరు బీపీ కూడా తగ్గిద్దన్నారు. చెక్ చేసుకుంటున్నారా ఆయనకి? బీపీ లేదండి. ఇప్పుడు సారే చెక్ చేస్తున్నారు. వీరబాబు సత్యనారాయణ సారే చెక్ చేస్తున్నారు. హ్మ్. కంప్లీట్‌గా బీపీ టాబ్లెట్స్ కూడా ఇంచుమించుగా 1 ½ మంత్ నుంచి వేసుకోవట్లేదండి. వెరీ బీపీ గుడ్ కూడా అండి. ఇంతకు ముందర బీపీ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. నార్మల్‌గా ఉంటుంది. ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. మీరు అక్కడి నుంచి లైవ్‌లో వచ్చి చెప్పడం చాలా సంతోషం. చాలా మంది ఇటువంటి థాంక్ వాళ్ళకందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. థాంక్ యూ సో మచ్ సత్యనారాయణ డాక్టర్ గారు ఫర్ యువర్ వండర్‌ఫుల్ సార్ టెస్టిమనీ. సార్ చెప్పండి సార్. నేను ఒక చిన్న మాట చెప్తాను. సార్‌కి యాక్చువల్లీ ఏమైందంటే ఆయనకి కరోనా తర్వాత విపరీతంగా ఫిట్స్ వచ్చిన తర్వాత మన ప్రొడక్ట్ సజెస్ట్ చేసాం సార్ సార్‌కి. హ్మ్. ఆయనేంటంటే మామూలుగా వాకర్ పట్టుకొని నడవలేని పరిస్థితి కూడా ఉండేది సార్. చాలా అద్భుతంగా హ్మ్. రికవరీ అయిపోయారు. హ్మ్. ఆయనకేంటంటే రీసెంట్‌లీ వర్టిగో కూడా వచ్చింది సార్ ఓహ్! యాక్చువల్లీ. తల తిరగడం. ఆ! ఆ! వర్టిగో వచ్చిందండి. వర్టిగో వస్తే సమ్మర్ కొంచెం తట్టుకోలేకపోతున్నానండి. ఇలాగా బావుంది. కానీ ఫిట్స్ అయితే రావట్లేదు. హ్మ్. యాక్చువల్లీ సారు లివిపిన్ 500 అనేది హ్మ్. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు యేసేవాళ్ళు సార్. హ్మ్. 2 ఇయర్స్ బ్యాక్. అయితే హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మన VR4 స్టార్ట్ చేసామో ఒక 2 హ్మ్. మంత్స్ తర్వాత ఒక నెలకొక టాబ్లెట్ చొప్పున స్టాప్ చేయించాను సార్. రోజుకి ఒకటే వాడుతున్నారు. ఎందుకంటే లేట్ ఏజ్‌లో వచ్చింది కాబట్టి హ్మ్. మినిమమ్ డోసేజ్ వాడించాలని నేను ఒక లివిపిన్ 500 రోజుకి ఒకటే ఏసుకోమన్నాను. హ్మ్. మధ్య మధ్యలో బీపీ అనేది ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి సార్. కంప్లీట్‌గా హ్మ్. ఇప్పుడు చూస్తే నార్మల్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు స్టాప్ చేయించాను సార్. ఒక లివిపిలో ఒకటే వాడుతున్నారు ఇంకా తప్ప వేరే ఏం వాడట్లా. హ్మ్. ఒక VR4 మటికి 4 క్యాప్సూల్స్ ఏసుకోమన్నాను. ఇప్పుడు మటికి అంతే సార్. హ్మ్. ఎక్సలెంట్ డాక్టర్ గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వండర్‌ఫుల్ టెస్టిమనీ మీ ద్వారా వచ్చినందుకు సత్యనారాయణ డాక్టర్ గారు. వారికి గూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మనకి